మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. ఆ జానపదం జీవకణంలో, జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు. పలిగిపోయిన డప్పుపై దరువులెవరు వేసెదరు. అమ్మా తెలంగాణ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మరి గద్దరన్న గారి విగ్రహ ఆవరణలో మనము ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ, మరి గద్దరన్న గారు అంటే ఒక తెలంగాణ ఉద్యమమే కాదు, విప్లవ ఉద్యమం, సామాజిక ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, కార్మికుల కోసం ఉద్యమం, మహిళల కోసం ఉద్యమం, విద్యార్థుల కోసం ఉద్యమం, ఏ ఒక్క సమస్య వచ్చినా దాంట్లో పోరాటం వల్ల వ్యక్తి. మరి మనం మహాపురుషులందామా, యువ పురుషులందామా, ఏ పేరుతో మనం ఆయనను తీసుకున్నాం. మరి ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ, మరి అమరవీరుల యొక్క తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి వారు దేనికైతే తెలంగాణ అభివృద్ధి కోసం కానీ ఇతర ఏదైతే ప్రధానమైన ఎజెండా నీళ్లు, నిధులు, నియామకాలు, వీటి కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినటువంటి వారికి జవాబు తెలియజేస్తూ, మరి ఈ రోజు ఈ 10 సంవత్సరాలలో ఈ రోజు తెలంగాణ ఆవిర్భావం జరిగి 10 సంవత్సరాలు కావస్తా ఉంది. మనం 10 సంవత్సరాలలో ఎలాంటి మనకు తెలంగాణ పోరాట ఫలితాలు, తెలంగాణ సంపద ఫలితాలు పేద వరకు ఎంతవరకు అందినాయి, మరి చాలా మంది మేధావులు ఉన్నారు ఇక్కడ. ఈ 10 సంవత్సరాల్లో ఏమేం జరిగింది, మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, మరి రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం ఏం కోరుకుంటా ఉన్నది, గద్దరన్న గారు కానీ అమరవీరులు కానీ ఏం ఆశించినారు తెలంగాణ కోసం, అవన్నీ కూడా కొద్ది టైం తీసుకుంటూ మన ఒక నిమిషం ఫోన్ మాట్లాడడానికి ఉన్నప్పుడు ఆ మిత్రులకైనా వర్షం పడుతుంది, ఎట్లా ఆఫ్ చేద్దామా, ప్రెస్ మీటింగ్ చదివేద్దామా అని అంటున్నాడు. చాలా సూటిగా చక్కగా మాట చెప్పినాను. ఊరి ప్రజలకు, చరస్థానాలకు
తుపాకీ తూటాలకు కూడా వెనుకడిగేయకుండా ఉద్యమాలు చేసినటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈ తుప్పూరు వర్షానికి భయపడి నుంచి నేర్చుకోకరా మనమైనా ఇంకా మన వెళ్ళిన చూసే వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఎవరో అని చెప్పిన. నేను ఒకటే విషయం ఉంటున్నాను, రెండో విషయాలు చెప్తాను. ఒకటి, 10 ఏళ్ళు తెలంగాణ వెనుకబడిపోయింది. గతంలో ఇప్పుడు మీరు విగ్రహాన్ని చూస్తే ఒక చిన్న సాధించినట్టు మీరు చూస్తున్నారా? 10 సంవత్సరాలు వెనుకబడిపోయింది. మిమ్మల్ని ఎట్లా తీసుకుపోవాలని ఆలోచన చేయండి అని చెప్తుంది విగ్రహం. ఇంకా రెండో విషయానికి వస్తే, తెలంగాణలో దసరా పండుగ లేదా బోనాల పండుగ ఎట్లయితే జరుపుకుంటామో ఈ 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాలు మనకి ఏనాడు నేర్పించలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంతకుముందు అతను సత్యయ్య గారు మాట్లాడుతూ పచ్చిపుంచు గురించి బిర్యానీ, పేదల బిర్యానీ అని చెప్తున్నాడు. సో ఇక్కడి నుంచి తెలంగాణలో జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎక్కడ జరగాలంటే బోనాల పండుగ ఎక్కడ జరగాల. ఈ తెల్లాపూర్లో ఇక్కడి నుంచి మనం నిర్ణయించుకోవాల్సిన విషయం ఒకటి. ప్రతి సంవత్సరం ఇక్కడికి మన తెలంగాణ విడుదలతో ప్రతి ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే కూర్చొని బోనాలు చేసి గద్దలకు నివాళులు అర్పించి ఈ తెలంగాణ అమరవీరుల రక్తాల నుంచి ఏర్పడిన ఈ తెలంగాణ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ, మంచి ఎల్లిపాయ కారం, గుడ్డుకూర అంటే ఆంధ్రలో గుడ్డుకూర కాదు. గుడ్డుకూర అంటే ఆంధ్రలో గుడ్డు పుచ్చి వేసుకుంటుంటాం. కానీ మనం ఇట్లా ఉల్లిగడ్డలు కట్ చేసి గుడ్డు వలసొట్టి అవి వేసుకుంటుంటాం. ఇవాళ స్పెషల్ గా సభ్యులు గారు మన కోసం గుడ్డు వలసొట్టి ఉల్లిగడ్డలు వేసి తెలంగాణ గుడ్డుకూర కూర్చుండు. ఎల్లిపాయ కారం ఆయన చేస్తాడు. నాకు కూడా తెలియదు, మరి ఆయన ఏడు ఉన్నాయి కానీ నేను చెప్పలేదు. మరి ఎందుకో నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏం చెప్తానని. అట్లాగే పచ్చిపుంచి కాపించండు. గరం ఉన్నది. మన ఉద్యోగ స్ఫూర్తి నిలబెట్టుకొని వర్షంలో ఇంతసేపు ఆగి ఈ సభను విజయవంతం చేసేందుకు వేరుగా మనం పచ్చిపుంచి అన్నం మేము పోదాం. నేను డాక్టర్ బాలవేలు సురేశ్వర గారి మాటల గురించి ఎదురు చూస్తున్నా. నేను ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఇస్తాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గొప్పగలం తరఫున, తెలంగాణ అమరవీరుల తరఫున, కొల్లాలి గ్రామం తరఫున, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, ప్రజల అభిమానులకు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి వచ్చినటువంటి అసోసియేట్ జనానికి, కార్యకర్తలకు, ముఖ్యంగా చాలా మంది నిర్వహించినటువంటి సభను జయప్రదం చేయడానికి చేసినటువంటి కార్యకర్తలందరికీ, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మా పాదాభిమానం తెలియజేస్తూ, మిత్రులారా, ఇవాళ నాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ శబ్దం, ఈ తెలంగాణ శబ్దం ఏదైతే ఉందో ఇవాళ నాడు పాలకులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఏ విధంగా ముందుకు పోతున్నారో, మరి గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణను ఎక్కడ నెట్టేసిందో ప్రజలు ఆలోచిస్తుందో, ఆలోచన చేసి మాకు తెలంగాణ మూలమైనటువంటి ఇవాళ టీఆర్ఎస్ సర్కార్ అన్ని ఎక్కడ ఉందో మనందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సామాజికమైనటువంటి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పరిమితులను కాపాడవలసినటువంటి అవసరం ఉంది. లేదా ఈ దేశంలో పాలకులకు ఎలాంటి మంది గతి పట్టిందో ప్రభుత్వాలకు పాలకులు గతి తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. మిత్రులారా, గద్దరన్న బతుకుంటే ఇవల్ల కాదు ఈ తెలంగాణ లోపల ఆయన ప్రజలను జాగృతం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టేవాడు. ఆయన బతుకున్నంత కాలంలో ఆయన ఇవాళ తెలంగాణను నేర్చుకోమని చెప్పేసి చాలా మంది వాళ్ళ వెరీకంతో ప్రజలను నిలయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ 1997 నవంబర్ ఉద్యమంలో గద్దరతో మాట్లాడుతుండు.
నేను తెలంగాణకు నేను గోషిగా వేసుకుంటున్నా, గజ కడుతున్నా, తెలంగాణ గ్రామాలను జాగృతం చేస్తారంటే గజలకు మనసు మీదనే ఆయన మీద కాల్పుంటాడు. మళ్ళీ లలితను 19 తీరాలు నరికింది. నాలుగు వీళ్ళను మాయం చేసింది. ఇలాంటి పాలకులను మనము రాబోయే రోజులలో మన కుట్రలను కుతంత్రాలను అర్థం చేసుకొని ఈ అమరవీరులను 1969 అనుకోని ఇప్పటి వరకు నిజాయితీగా చేసి తెలంగాణ తెచ్చినటువంటి అమరవీరులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ అమరవీరులను వాళ్ళ ఆశయాలను ఈ రాబోయే తరాలకు మనం అందించాల్సిన అవసరం ఉంది. ముందుగా తెలంగాణ అమరుల తెలంగాణ, ఉద్యమాల తెలంగాణ తమ రక్తాలు చిందించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆత్మ బలిదానాలు ఇచ్చి సాధించుకున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. తెలంగాణ రోజు వచ్చినప్పుడు నాన్నతో పాటు, అంటే అనౌన్స్ అయినప్పుడు నాన్నతో పాటు అన్న సూర్యమని ఒక్కడే ఉండే. ఆ రోజు అనౌన్స్ అయిన రోజు చాలా ఆనందపడ్డాడు నాన్న, వాళ్ళందరినీ తెచ్చుకున్నాడు. అట్లాగే గత 10 ఏళ్ళుగా ఏవేళ్ళు ఎట్టిపోతున్న తెలంగాణని మరో ఉద్యమ రూపాన్ని తీసుకోవడానికి ముందుకెళ్ళి అమరుడు గద్దరిని ముందుగా అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ విద్యార్థి అమరవీరులకు విప్లవాది వందనాలు, పాదాది వందనాలు. అట్లాగే తెలంగాణ ఊరికే రాలేదు. తెలంగాణ ఉద్యమకారులు, విప్లవకారులు, జర్నలిస్టులు, జేఏసీగా ఏర్పడిన ప్రతి ఊర్లో ఉన్న ప్రజలు, ఉద్యోగస్తులు, అమ్మలు, అక్కలు, చెల్లెలు, కళాకారులు, మేధావులు ఇంటి నుంచి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ప్రతి ఒక్క గుండెల నుంచి నిస్వార్థంగా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణని సాధించుకున్నాం. ఈ వర్షం పడినా, మురుగులు పడినా ఈరోజు మనం ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామనుకుంటున్నాము. తెలంగాణ ఊరికే రాలేదు. ఆ ఊరికే రాను వచ్చిన తెలంగాణ అని అనుకుంటున్నారేమో. ఆ తెలంగాణ 10 ఏళ్ళ తెలంగాణ మనం ఏది సాధించుకున్నాం, అది సాధించుకోలేదు. మన న్యాయ పోరాటంలో మన తెలంగాణ రాలేదని ముందు ప్రభుత్వాన్ని దించి మనం కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పించాం. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, ఇందాక తమ్ముడు చెప్పినట్టు మన బాధ్యత అంటే ముందుగా మనం చెప్పాల్సింది తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కోసము మనం చేయాల్సింది ఎంతగానో ఉంది. ఈ వేదికపై నుంచి మన సత్తన్నకు, భరతన్నకు, మన వేదిక మీద పెద్దలకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం ఒక లిస్టు చేసుకున్నాం. ఆల్రెడీ ముందున్న లిస్టు కాకుండా మన అమరవీరుల కోసము, ఉద్యమాల కోసం కష్టపడిన వాళ్ళ కోసం ఒక లిస్టు చేసి మన తరఫున ఒక రిప్రజెంటేషన్, గద్దర్ గలం తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను. 1988 నుంచి అయితే నేనేమంటున్నాను అంటే, మనం ఎవరం పవర్ఫుల్ కాదు కాబట్టి భరతన్న తొట్టుల వానకే మనము ఏదో ఒక దిక్కు సర్దుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ నా అనుభవం చెబుతాను, ఒక సమావేశం లోపల పెద్ద మీటింగ్ నడుస్తుంది, వేదిక మీద మహావక్తలు కూడా ఉన్నారు. ఆ వక్తల మధ్యన గద్దరన్న ఉన్నాడు. వాన మొదలైంది. స్పీకర్స్ అంతా ఏం డిసైడ్ చేసుకున్నారంటే, ఇప్పుడు మనం ఎవరు మాట్లాడినా కూడా ఎవరు ఆగడు. గద్దరన్నకు మైక్ ఇస్తే జనాన్ని వానలో నాట్యం చేయించినాడు గద్దరన్న. వర్షంలో మహావర్షం పడుతా ఉంది. ఆ వర్షంలో జనం పోవట్లేదు, నాట్యం చేస్తా ఉన్నారు. పాట పాడితే రాగం తీస్తే ఊగులు ఊగిపోతా ఉన్నారు. అంటే గద్దర్ అని అంటే మనలాగా ఒక మనిషి కాదు. గద్దర్ అని అంటే అందరూ బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడుకునేటోడు కాదు. గద్దర్ అని అంటే ఒక శబ్దం అంటే ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా ఒక సౌండ్ వస్తుంది. ఇది అట్లాంటి శబ్దం కాదు.
1,00,000 ఆటం బాంబులు ఒకేసారి పడితే ఈ భూమి ఎంత అల్లకల్లోలమైతుందో దానికి 1,00,000 రెట్లు శబ్దాన్ని సృష్టించినవాడు గద్దర్. ఎట్లా అనంటే శబ్దము 2 పనులు చేస్తుంది. ఒకసారి శబ్దం మనని ఉలికిపడిస్తుంది, ఇంకొకసారి శబ్దం ఉలికిపాటు తర్వాత లాంగ్ టైం భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏదో ఇంట్లో కూర్చొని మనము కుటుంబ సభ్యులు అంతా ఒక ఛాయో భోజనం చేస్తాము, సడన్ గా ఏదో పడేసరికి ఉలికిపాటు గురైతాం. ఉలికిపాటు గురైపోయి ఏం జరిగింది అని చెప్పి అటుపోయి ఇటుపోయి అందరం చూస్తుంటాం, ఓహో ఇదేనా అని అనుకుంటాం. అయితే గద్దర్ శబ్దం కేవలము ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉలికిపాటునిచ్చేటటువంటి శబ్దం కాదు. గద్దర్ శబ్దం ఏంటి అని అంటే ఒక్కసారి సౌండ్ అయితే తన శత్రువుల గుండెల లోపల వాని జీవితకాలం భయాన్ని జరిపించేటటువంటి శబ్దం గద్దర్. ముందుగా కల్లాపూడి గ్రామానికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈరోజు మీరు మన గద్దరన్న నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించుతున్నారు. ఈ ప్రాంగణంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం అని అనుకుంటున్నాను. దీని వెనుక ఉన్నటువంటి మూల శక్తి సత్తయ్య గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. సత్తయ్య గారిని చూసినప్పుడు నాకు జ్యోతిబా పూలే గుర్తు వస్తారు. ఆల్మోస్ట్ అంటే ఆ రోజు పూలే కుల పీడనకు దోపిడీకి వ్యతిరేకంగా చెప్తున్న బ్రాహ్మణ్ మనువాదానికి వ్యతిరేకంగా ఈ విధంగా కొంత పోరాటం చేసిండు. అదే విధంగా సత్యన్న గారు తన కుటుంబం మొత్తాన్ని ఉద్యమంలోకి నిలిచారు. ఒక్కరు కూడా కాదు. ఆయన వాళ్ళ పాప వాళ్ళ ఆవిడ అసలు నాకు ఆశ్చర్యించిపోయింది. అంటే ఇంత సామాజిక స్పృహ ఉంటే ఆయన పెద్దగా ఏం చదువుకోలేదు అనుకుంటారు. ఎంత చదువుకున్నారు కదా, 0 చదువు. అంటే ఒక ఏమి చదువుకున్నటువంటి ఒక వ్యక్తికి ఇంత అవగాహన, ఇంత సామాజిక స్పృహ మామూలైనటువంటి విషయం కాదు. మరి అట్లా అమరవీరుల త్యాగాలతో ఏర్పడినటువంటి ఈ తెలంగాణలో ఇవాళ ఇప్పటికీ కూడా ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ ఇంకా రాలేదు. సత్యన మాటల్లో చెప్పాలంటే కేవలం ఇది ఒక భౌగోళిక తెలంగాణగా మాత్రమే ఉన్నది. మరి ఈ తెలంగాణని మనం రేపు ఒక సామాజిక తెలంగాణగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎవరికి ఎంత జనాభా ఉందో రాజ్యాధికారంలో వాళ్ళకు అంతే వాటా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ముందెత్తి నేను వినిపిస్తా ఉన్నా. మిత్రులారా, ఆనాడు తెలంగాణ కోసం విద్యార్థి చేసి నాయకుడిగా నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైస్ చైర్మన్ గా పనిచేసి అనేక సార్లు అరెస్ట్ చేయబడి చెన్నానగర్ పోలీస్ స్టేషన్ లో బంధించబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేనే కాదు, ఎంతో మంది ఇవాళ ఉద్యోగకారులు తెలంగాణ ప్రభుత్వానికి బయట ఉన్నారు. దొంగలంతా కూడా గత పాలనలో కేసీఆర్ గోడ చుట్టూ ఉన్నటువంటి ఒక కోట చుట్టూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేయాల్సినటువంటి పని ఏంటని చెప్పేసి అంటే ప్రజలు కోరుకుంటున్నటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రభుత్వం యొక్క లోగోలైనా ప్రభుత్వం యొక్క గీతం రాష్ట్ర గీతమైన ఏదైనా ప్రజలు కోరుకునేటట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణలో నిరుద్యోగం, ఆకలి సాగులు, రైతన్నల ఆత్మహత్యలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ పోవాలి అని చెప్పేసి అంటే పాలకులు చిత్తశుద్ధి ఉండాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇంతలో నా చిన్న రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగేటువంటి దశాబ్ది ఉత్సవాలకు భిన్నమైనటువంటి ఉత్సవాలు ఇవి. ఈ నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఉత్సవాలకు, దశాబ్ది ఉత్సవాలకు, ప్రతిపక్షం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు భిన్నంగా సామాజిక తెలంగాణ దశాబ్ది ఉత్సవాలుగా దాన్ని నామకరణం చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకనంటే ఏ నినాదం వెనకాల ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో గుర్తించలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. కాబట్టి నినాదం వెనకాల ఎవరున్నారో, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయనేటువంటి దాన్ని మనం గుర్తించకపోతే నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా గజరన్న తాను బతుకున్న కాలంలో తెలంగాణ ప్రజాతంత్రం పెట్టినప్పుడు కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, ఇక్కడ కావాల్సింది బహుజన తెలంగాణ కాదు, భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ లేదా బహుజన తెలంగాణ కావాలని గజరన్న చాలా స్పష్టంగా మొత్తం తెలంగాణ అంతా తిరగడం అనేటువంటి జరిగింది మిత్రులారా. కాబట్టి వాళ్ళ ఇక్కడ నిర్వహిస్తున్న సమావేశం ఏదైతే ఉందో మనందరం కూడా భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొఘల్స్ 700-800 సంవత్సరాలు పరిపాలించారు, బ్రిటిషర్స్ 200 సంవత్సరాలు పరిపాలించారు, భారతీయ పాలకులు తెలంగాణను 60 సంవత్సరాలు పరిపాలించారు. ఇవన్నీ కూడా ఈ 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు, ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు కూడా మన ప్రయోజనాలను రక్షించలేరు. మన ప్రయోజనాలు రక్షించబడాలంటే బహుజన తెలంగాణ కావాల్సిందే. మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం రాకుండా, వాళ్ళ ప్రయోజనాలు నెరవేరకుండా ఎవరు కూడా అవి నిలబడలేదు. కాబట్టి భారతదేశంలో నిన్న ముందు జరిగిన ఎన్నికలలో 2 అంశాలు భారతదేశం అంతా ఎన్నికలకు పోయారు. ఒకటి రాజ్యాంగాన్ని రక్షించాలి, రెండవది ఏంటంటే రిజర్వేషన్లు కాపాడాలి, జనగణన జరగాలి. బహుజనులకు రాజ్యాధికారం వచ్చే వరకు ఇవాళ ఈ బహుజన తెలంగాణ లేదా సామాజిక తెలంగాణ ఉద్యమం కోసం గదర్ జలం కూడా ఏంటంటే రానున్న రోజులలో కార్యక్రమాల్ని నిర్వహించవలసిందిగా అది అనివార్యం అవుతుందనే విషయాన్ని తెలియజేస్తుంది. 10 సంవత్సరాల తెలంగాణ ముందే జరుపుకుంటున్నాము. ఈ 10 సంవత్సరాలు ఉన్నటువంటి తెలంగాణ అంటే మనం అనుకున్నటువంటి తెలంగాణ 1300 మంది ఉన్నటువంటి అమరు ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన ఏముందంటే, మేము చనిపోయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలే కానీ ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ జనాలకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ లేకుంటున్నటువంటి ఉన్నటువంటి మిగతా తర్వాత భూములు కానీ లేకుంటే మిగతా కూడా వస్తాయని చెప్పేసి కూడా ఉన్నటువంటి ప్రాణత్యాగం చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మనకు చెప్పింది ఏంటంటే, తెలంగాణ వస్తే అన్ని విషయాలు కూడా మీకున్నటువంటి ప్రతి విషయం ఉన్నటువంటి మీకున్నటువంటి అన్ని తెలంగాణతోనే మీకు అన్ని కూడా ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం వచ్చని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరిని కూడా విజ్ఞానం చెప్పేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 1300 మంది చనిపోయినటువంటి వాళ్ళు కూడా అందరూ ఉన్నటువంటి బలహీన వర్గాలు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ త్యాగాల కోసం ఉన్నది తర్వాత ఉన్నటువంటి భోగాలు అనుభవిస్తున్నారు. ఉన్నటువంటి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేరు వాళ్ళు ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఉన్నారు. మిత్రులారా, తెలంగాణ వచ్చినటువంటి భౌగోళిక తెలంగాణ వల్ల మనకు ప్రయోజనం లభించినటువంటిది. తెలంగాణ ఉన్నటువంటి సామాజిక తెలంగాణ కావాలి, ప్రజాస్వామిక తెలంగాణ కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఎవరి జనాభా ఎంత ఉందో అంత జనాభా ఎప్పుడైతే మీకు రాజ్యాధికారం వస్తుందో అంత ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వస్తుందో అప్పుడే ఉన్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఉన్నటువంటి మిత్రులారా, అందరూ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్తులో మనం ఆలోచించాలి. కాబట్టి ఉన్నటువంటి రాజాధికారం కావాలంటే ఇక్కడ ఓట్లు కూడా మనకు జ్ఞానం ఉండదు. కాబట్టి ఓట్లు తెలుసుకొని అందరూ కూడా రాజ్యాధికారం కృషి చేయాలని చెప్తూ పిలుస్తున్నాం. 10 సంవత్సరాల ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ఘనంగా చేయించిందని అందరూ కూడా తెలుసు. మరి గతంలో తొలిదశ మధ్యదశ ఉద్యమంలో ఎంతో మంది ఆత్మాహుతి అయిన తర్వాత ముఖ్యంగా కవులు, కళాకారులు, విద్యార్థులు,
మరి అనేక మంది మన సమైక్య రాష్ట్రంలో మరి మనము బానిసలుగా ఉన్న టైంలో ఉద్యమం తీవ్రతగా మలిదశ ఉద్యమంలో మరి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఏదైతే మనము బంగారు తెలంగాణ అనేది కలలు ఉన్నామో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి నిండుకుండ లాంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా కాలికుండగా ఏర్పడేది మనందరం తెలుసు. మరి రేపు భవిష్యత్తులో జరగబోయే మరి ఇంతకుముందు కృష్ణ గారు అన్నట్టు ఏదైతే ఉద్యమం మరి ఎందుకైతే ఆశలు మరి కళలు అన్నామో మరి ఆ కళలు రేపు భవిష్యత్తు తరాలకు ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి చేస్తాడని కళలు అంటూ మరి ఇంకా భవిష్యత్తులో కూడా మనమందరము మరి ఏ దానికైనా మనమందరం ముందుండి నడిపించాల్సిందిగా తెలియజేస్తున్నారు. సగనానా నాగాని గానాలో నాగాని గానాలో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు ఆ జానపదం జీవకణంలో జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు అమర వీరులకు జోహార్ 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 తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు जब तक सूरज चंद रहेगा जब तक सूरज चंद रहेगा जोहार बजाई